వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా గూడూరు గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన మిడ్ డే మీల్స్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. విద్యార్థులకు ఆహారం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మంచి రుచికరమైన ఆహారం అందిస్తుందని, ప్రైవేటు విద్యా సంస్థలకు తీసిపోకుండా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామన్నారు. 10 రోజుల్లో పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన వస్తువులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అన్ని కూడా చూసి ఓకే సార్. అవును, వెరీ గుడ్. వెంకటేశ్వరలో చెప్తుంది, నాకు అడిగారు కదా సార్ మీరు తల్లికి వందనము 15,000 ఎందువల్లంటే ఈరోజు డైరెక్ట్గా ఒక శాసనసభ్యుడిగా నేరుగా ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని బిడ్డలతో భోజనం చేశాను. నిజంగా ఇంట్లో కన్నా బ్రహ్మాండంగా ఉంది. పప్పు కూర, అట్లాగే అన్నం కూడా బ్రహ్మాండంగా ఉడికింది, బ్రహ్మాండంగా చేశారు. మళ్ళీ తిందామంటే ఒక ఫంక్షన్ ఉంది కాబట్టి తినలేకపోయాను. ఇంకా ఆకలి అయితే బాగుంది, అన్ని అది రుచికరంగా ఉంది. భోజనం కానీ ఆ కూర కానీ చాలా సంతోషం. ఎందుకంటే ఆ బిడ్డలకి ఇటువంటి రుచికరమైన ఆహారం అందుతుందంటే దానికి కారణం మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారిని చెప్పక తప్పదు. ఎందుకంటే వాళ్ళకి అక్షయ పాత్ర ద్వారా ఈరోజు రుచికరమైనటువంటి భోజనం, గతంలా కాకుండా శుద్ధమైన భోజనం, అలాగే ఆ పిల్లల యూనిఫామ్ కూడా బిడ్డలు అచ్చంగా ఎట్టున్నారంటే అంత బ్రహ్మాండం. ఆ బిడ్డలు ఎక్కడ కాన్వెంట్లకి తీసిపోకుండా ఈరోజు మా బిడ్డలందరూ కూడా, పేద బిడ్డలందరూ కూడా ఈ ఉండడం చూస్తే నిజంగా ఈ మా ఎంఈఓ ఇద్దరిని అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ని అందరినీ కూడా అభినందిస్తున్నా. చాలా సంతోషం. హెడ్ మాస్టర్ గారు అంట చెప్పారు, చాలా మంచి మాస్టర్ గారు ఉన్నారు. ఆయన కూడా మనస్ఫూర్తిగా నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. సంతోషం సార్, చాలా బ్రహ్మాండంగా ఉంది ఈ యొక్క స్కూల్, ఎంపీపీ స్కూల్ అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లే మా రిక్వెస్ట్ ఏంటంటే అమ్మా, మీరు పిల్లల్ని కూర్చొని మాట్లాడేటప్పుడు, మీరు స్కూల్ బిగిన్ అయ్యేటప్పుడు సార్ వాళ్ళకి చెప్పాలా, అయ్యా మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారిని చెప్పాలా, చెప్పి ప్రతి సంవత్సరం మీ తల్లుల అకౌంట్లో 15,000 రూపాయలు వేస్తున్నారు
లోకేష్ బాబు గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారిని చెప్పాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఎందువల్లంటే ఇస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. ఇది అబద్ధాలు కాదు. బిడ్డలకు కూడా అవగాహన రావాలా. వాళ్ళకు కూడా ఈ విద్యాశాఖ మంత్రి ఎవరబ్బా ఇంత బ్రహ్మాండంగా భోజనాలు పెడుతున్నారు, అట్లాగే ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా గుట్టలు ఇవ్వడం కానివ్వండి, అలాగే వాళ్ళకి షూస్ ఇవ్వడం కానివ్వండి, బ్యాగులు ఇవ్వడం కానివ్వండి, బెల్ట్ ఇవ్వడం కానివ్వండి, టెక్స్ట్ బుక్లు ఇవ్వడం కానివ్వండి, అట్లాగే 6 నుంచి 10 వరకు ఉన్నటువంటి వాళ్ళకి నోట్బుక్లు ఇస్తున్న వాళ్ళు ఎవరో కూడా తెలియాలి. వారంలో 5 రోజులు గుడ్డు పెట్టేటువంటి విద్యాశాఖ మంత్రి ఎవరు కూడా వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మా టీచర్స్ రిక్వెస్ట్ చేస్తున్నాను తెల్లరా. ఎందువల్లంటే మీరు అందరే గెలిపించారు. ఈరోజు లోకేష్ బాబు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ అన్న ఉన్నారంటే మీ ఇక్కాల భాగం మీ దయ. ఎందుకంటే టీచర్స్తో పెట్టుకుంటే ఎవరు కూడా ఏ గవర్నమెంట్ మనుగడ సాధించలేదు. మీరందరూ కూడా మంచి మనసుతో గతంలో మిమ్మల్ని బ్రాండీ షాపుల దగ్గర క్యూలో లెక్కేసేటట్టు మిమ్మల్ని ఆడ డ్యూటీ వేశారు టీచర్లకి. అట్లాగే బాత్రూమ్లు కడిగి ఫోటో పెట్టించాడు. కానీ ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరంటే గౌరవంగా ఎక్కడ కూడా మీరు ఒక 10 కోరికలు అడిగితే ఖచ్చితంగా 6 కోరికలు తీర్చేటువంటి ముఖ్యమంత్రి ఈయన చంద్రబాబు నాయుడు గారు. గతంలో మీరు అడిగితే మీ పైన పోలీస్ కేసులు, మీరు పిల్లలకి స్కూల్ చెప్తా ఉంటే పక్కన పోలీస్ అని కూర్చోంటాడు మీ పైన. మీరు మళ్ళీ ధర్నాలు ఏమన్నా విజయవాడ పోవాలంటే హౌస్ అరెస్టులు, రైల్వే స్టేషన్ అరెస్టులు. కానీ ఈ గవర్నమెంట్లో అవి చేసే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్టీవీ. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ